నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నక్కతోక తొక్కాడు అబ్బా అనిపించింది నాకు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతని మీద ఉన్న కేసులు కూడా త్వరలో కొట్టేస్తారేమో అనిపిస్తుంది అబ్బా అనిపిస్తుంది. నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి వచ్చేసి ఓ రకంగా సజెషన్ ఆర్ వార్నింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. బట్ వైసీపీకి మాత్రం భారీ గుడ్ న్యూస్ అన్నట్టు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇండియా కానీ మొత్తం తుప్పు తీసుకుంటూ ఉంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా తయారైందంటే సెల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే సెల్ లోపలేస్తాం అంతే, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కోడ్ సబ్మిట్ చేస్తాం, బట్ ఆ తర్వాత నువ్వు తప్పు ఏం చేయాలని చెప్పి బయటకు వచ్చేస్తావు అంతే. ఒకప్పుడు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. నాకు అదే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తే కనీసం విచారణ నడిచేది. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అదేవిధంగా మాగుండు శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు, తర్వాత వచ్చేసి కల్వకుంట్ల కవిత, లైక్ ఇలా మొత్తం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 23 మంది మీద రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐలో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అది చూసినట్టు కోర్టు అభేగాలు మోపితే సరిపోయిందా? దాని దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా. మీరు సబ్మిట్ చేసిన సాక్ష్యాలు ఏవి కూడా సరిపోవటం లేదు, వీళ్ళంతా నిర్దోషులే అని కేసు కొట్టేసింది. బయటకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ బోరు నేర్చాడు, నేను ఏ తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కుట్రతో నేను అంతా చేశారని చెప్పేసి. కవిత ఇప్పుడు ఏమంటుంది, చెప్పిన కదా కడిగిన ముచ్చులాగా నేను బయటకు వస్తాను చెప్పి నేనే తప్పు చేయలేదు చూడండి అని చెప్పేసాను. ఇదే సమయంలో ఏపీలో ఈరోజు అయేషా మీరాకి సంబంధించి ఆమె యొక్క అంతిమ సంస్కరణ మరలు ఈరోజు చేస్తున్నారు. 19 సంవత్సరాల తర్వాత 2007 డిసెంబర్లో గొరాతగుర ఆమెను చంపారు. ఆ కేసు ఇన్నాళ్ళు సాగింది. చివరికి సిబిఐ చేతికి వస్తే వాళ్ళు కొద్ది రోజుల క్రితం కోర్టులో చేతులు ఎత్తేశారు. అంతా చేసాం, చూసాం, ఎక్కడ కూడా మాకు అనుమానాస్పదంగా ఏవి కనపడలేదు, ఏవి దొరకలేదు, ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది మాకు అనిపించట్లేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా వాళ్ళు ఎవరు మాకు తెలియట్లేదు. ఏమ్మా మీరు మళ్ళీ న్యాయపోరాటం చేస్తారా? మాకు ఇంక ఓపిక లేదు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ఇంకని చెప్పేసి వాళ్ళు అన్నారు. అని మా బిడ్డ అస్థికలిస్తే మా కబర్స్థాన్లో వెళ్ళి ఖననం చేసుకుంటాం సార్ అన్నారు. జస్ట్ ఇందాకే విజయవాడ సిబిఐ కోర్టు వాళ్ళు ఈ అయేషా మరి యొక్క అస్థికలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తెనాలిలో, చంచుపేటలో కబర్స్థాన్ ముస్లిం శ్మశాన వాటికలో ఈరోజు మరలా ఖననం చేస్తున్నారు. కొద్ది క్రితం ప్రత్యూష కేసు చూసుకుంటే అక్కడ కూడా సిబిఐ ఏమని తేల్చింది. ప్రత్యూష తల్లి సరోజన ఏమంటుంది, నా బిడ్డని గ్యాంగ్ రేప్ చేశారు, ఘోరాతఘోరం కొట్టారు అని అంటే ఆమె శరీరం మీద నుండి గాయాలు ఏవైతే పోస్ట్ మార్టం అప్పుడు తయారైన గాయాలు, అండ్ ఆమె వచ్చేసి విషం తాగే చనిపోయింది కాబట్టి ఇది గ్యాంగ్ రేప్ కాదు అన్నారు. మరి ఆ పిల్లవాడు బతుకున్నాడు కదా అంటే వాడు ఆమె ఇద్దరు ట్రై చేసినప్పుడు వాడు బతికడం చనిపోయింది అంతే అని చెప్పేసి వాళ్ళు కేసు క్లోజ్. చివరికి వాడికి నామమాత్రం ఏదో శిక్ష వేస్తారు. ఆల్రెడీ ఆల్రెడీ కొనాలి జైల్లో ఉండొచ్చాడు కాబట్టి ఇంకేదో నామమాత్రం శిక్ష 4 వారాలు సమయం ఇచ్చాడు. వీళ్ళు బ్రిటన్ ఎక్కడ ఉన్నాడు, వస్తే వస్తాడు, లేకపోతే 10 తర్వాత మాట్లాడదాం. సో ప్రత్యూష కేసు, అయేషా మీరా కేసు, ఇప్పుడు ఈ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, ఇవన్నీ చూడండి. అండ్ రీసెంట్ నేమ్స్ సిబిఐకి సంబంధించి మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. గతంలో ఒక బోఫోర్స్, షీనా బోరా, ఇలా కొన్ని నేమ్డ్ కేసెస్ అందాం, దాన్ని ఏమందాం, ఏవో అసలు అమ్మ వీళ్ళు కాబట్టి తేల్చారా సిబిఐలు అన్నటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. ఇంకొన్ని కేసులు ఎందుకురా అడ్డంగా పరువు పోగొట్టింది సిబిఐ అంటారు. ఢిల్లీ అండి, సరే క్షమించాలి, పశ్చిమ బెంగాల్, కలకత్తా, డాక్టర్ పేరు మర్చిపోయాను నేను, మెడికో, ఆ అమ్మాయిని కూడా ఘోరం కదండి, ఆర్జికర్ మెడికల్ కాలేజీలో చంపింది. చివరికి ఒక్కడి మీద దోసేశారు. మరలా రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ అన్నీ చూస్తున్నప్పుడు కూడా ఒక్కడ కాదరా ఇంకెవరో ఉన్నారా, అది ఎలా రిపోర్ట్లు బయటకు వచ్చాయి. ఆమెను ఏ హాల్లో అయితే ఉంచారు డెడ్ బాడీని, ఆమె మీద బలాత్కారం జరిగింది అక్కడ కాదు వేరే చోట, ఇది చెప్పారు. బట్ సిబిఐ ఏం చెప్పింది, లేదో వాడు అక్కడే అన్నారు. ఒక్కడు ఎలా ఒక మనిషిని చంపుతాడు, ఎలా ఈ రకం బలాత్కారం చేస్తాడు, మళ్ళీ చుట్టూ మొత్తం ఆసుపత్రి అన్నాయ అంటే అక్కడ కూడా సిబిఐ చేతులు ఎత్తేసింది. మరలా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే వీళ్ళు హైకోర్టులో తెలుసుకుంటే సుప్రీంకోర్టు అంటుంది. హైకోర్టుకు వస్తే ఆల్రెడీ సిబిఐ చెప్పేసింది కదా వాడు ఒక్కడే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అక్కడ కూడా సిబిఐ పరువు పోయింది. సో ఇన్ని రకాలుగా సిబిఐ ఈ మధ్యకాలం పరువు పొగట్టుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన కేసుల విషయానికి వద్దాం. ఎప్పుడు 2012, ఎప్పుడు 2026, అదొక 8, ఇదొక 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలుగా మనిషి బెయిల్ మీద ఉన్నాడు బయట. 14 సంవత్సరాలుగా మనిషి బెయిల్ మీద ఉన్నాడు. సాక్షులను ప్రభావితం చేయడా, సాక్ష్యాలను తారుమారు చేయడా, ఆ సాక్ష్యాలు లేకుండా చేస్తాడు కదా. కోర్టులో
ఎప్పుడు చూడు డిశ్చార్జ్ పిటిషన్లు. తీరా హీరింగ్కి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియట్లా. హీరింగ్కి వచ్చాక ఒక ప్రూఫ్ కూడా సరిగా లేదని చెప్పేసి కేసు క్లోజ్ చేసిన ఆశ్చర్యం లేదు. నాకు ఇప్పుడు సిబిఐలో నమోదు చేసిన కేసులు మొత్తం చూస్తుంటే అవి కోర్టు దాకా వచ్చినప్పుడు కోర్టు మొత్తం చెక్ చేసి సరైన ఆధారాలు లేవు, ఇదే కేసు అని చెప్పేసి కొట్టేసిన విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు ఇదే జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే ఉందో, ఏది రౌజ్ రెవెన్యూ కోర్టు ఢిల్లీలో, వాళ్ళు ఇప్పుడు సిబిఐ సబ్మిట్ ఛార్జ్ షీట్కి సంబంధించి ఆధారాలు లేవు, కవిత, కేజ్రీవాల్, సిసోడి వీళ్ళంతా నిర్దేశం వదిలేరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కదా, ఈడీ, దాని సంబంధించి కేసులు ఆల్రెడీ నడుస్తుంది. ఎందుకు డబ్బు చలామణి వాళ్ళు తేడా కొట్టినాడు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హవాలా రిమైనింగ్ అవి చలామణి అయినాయి డబ్బులు. దానిలో మరల వీళ్ళు దొరికితే మరల అప్పుడు లోపలేయచ్చు. అక్కడ కూడా ఏమీ లేకపోతే అది కూడా ఇది. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో వచ్చేసి చాలామంది అంటున్నది ఏంటంటే సిబిఐ కేసులు ఒకవేళ తప్పించుకుంటాడు, ఈడీ కేసులో మాత్రం దొరుకుతాడు. ఎందుకంటే డబ్బు మొత్తం కనిపిస్తుంది కళ్ళ ముందు, ఎక్కడి నుంచి ఎటు వచ్చింది, ఎటు నుంచి ఎటు వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు. సో సిబిఐ కేసుల్లో బయటపడ్డా ఈడీ కేసులు దొరకచ్చని అంటున్నారు. సిబిఐ కేసులు తేలిపోయిన ఈడీ ఏముందని అంటారంటే చూడాలి. బట్ నాకు అనిపిస్తుంది కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా సుడిగాడు. ఇన్నాళ్ళు బెయిల్ మీద ఉన్నాడు, ఇక ముందు కూడా హ్యాపీగా బెయిల్ మీదే ఉంటాడు. ఒకవేళ శిక్ష పడాల్సిన రోజు కనుక వస్తే కేసు కొట్టేసిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ కేసు కొట్టేకుండా కనుక ఉన్నారనుకోండి, అబ్బా ఆ రోజు నిజంగా న్యాయదేవతకి పాలాభిషేకం చేయొచ్చు కూటమి నేతలు, కూటమి అభిమానులు. సో అంతిమంగా ఏమంటారు, సిబిఐ ఒకప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీజేపీ అనేవాళ్ళు. బట్ ఈ రోజున సిబిఐని చూస్తుంటే సెల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, అదే విచారణ సహకరించాలంటారు. విచారణ సహకరించారు, బెయిల్ మీద బయటకు వచ్చారు, కోర్టులో వచ్చేసి హీరింగ్ వచ్చింది, కేసు ఏం లేదు, సాక్ష్యాలను సరిపడా కొట్టేస్తున్నారు. ఏం చెప్పలేకపోతుంది ఇంతే. బట్ జగన్ మాత్రం నిజంగా సుడిగాడు.